హాయ్ ఫ్రెండ్స్, ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో వచ్చిన తేరే ఇష్క్ మే సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. అతరంగిరే సినిమా తర్వాత ధనుష్, కృతి సనన్ హీరో హీరోయిన్లుగా తీసిన సినిమా ఇది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఆర్మీలో పైలట్ గా పనిచేస్తున్న శంకర్ అధికారుల మాటలు వినకుండా, రూల్స్ ఆర్డర్స్ పట్టించుకోకుండా యుద్ధం చేయడం వల్ల అతన్ని పక్కకు పెడతారు. అతని యాంగర్ ఇష్యూస్ వల్ల ఇబ్బందులకు గురవుతున్నారని, అతని యాంగర్ ఇష్యూస్ తగ్గించుకోవడం కోసం సైకాలజిస్ట్ దగ్గర సర్టిఫికేట్ తీసుకోమంటారు. అయితే సైకాలజిస్ట్ గా వచ్చిన ముక్తి ఎవరో కాదు, శంకర్ పాత గర్ల్ ఫ్రెండ్. అసలు వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమ ఏంటి, అసలు వాళ్ళిద్దరి మధ్య ఉన్నది ప్రేమ, వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ ఏంటి అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. ఆనంద్ ఎల్ రాయ్ అతరంగి లాంటి అద్భుతమైన సినిమా తీశాడు ధనుష్ తో. ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరిని కలవంటి నీళ్లు తెప్పిస్తుంది. ఇప్పుడు అదే డైరెక్టర్ అటువంటి కథనే ఎంచుకున్నాడు. అయితే సినిమా ఫస్ట్ హాఫ్ అంతా హీరో హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ సీన్లు చాలా సినిమాల్లో చూసిన సీన్లా అనిపిస్తాయి. ఎప్పుడైతే అసలు కథ ఆర్మీలో మొదలవుతుందో అక్కడి నుంచి కథ టర్నింగ్ పాయింట్ అవుతుంది. ముఖ్యంగా బాంబు పడుతున్నప్పుడు కడుపుతో ఉన్న తన గర్ల్ ఫ్రెండ్ ని కాపాడుకోవడం కోసం స్లో మోషన్ లో ధనుష్ ఎగిరి వెళ్లే సన్నివేశం హైలైట్ అనిపిస్తుంది. అయితే అక్కడ వరకే ఉంటుంది ఆ ఫీల్, ఆ తర్వాత కొనసాగదు. రాంజానా లాంటి సినిమాని అద్భుతంగా తీశాడు ఆనంద్ ఎల్ రాయ్.